కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి సరి అయినవి. రీసెంట్గా కామన్వెల్త్ గేమ్స్ అయితే ముగిశాయి. సో దీనికి సంబంధించి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు, చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, భారత్ మొత్తం 39 పథకాలు సాధించింది. ఆప్షన్ 2, పాయింట్ల పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. ఆప్షన్ 3, 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఆస్ట్రేలియా ఇవ్వనుంది. సో రీసెంట్గా మనకు కామన్వెల్త్ గేమ్స్ అయితే ముగిశాయి. ఇందులో భారత్ మొత్తంగా 39 పథకాలు సాధించింది, ఇది సరైంది. భారత్ మొత్తంగా 39 పథకాలు సాధించింది, ఇది సరైంది. అదేవిధంగా పాయింట్ల పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది, ఇది కూడా సరైంది. భారత్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2030లో జరిగే ఏవైతే ఈ గేమ్స్ ఉన్నాయో, కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయో, వీటికి ఆతిథ్యం ఆస్ట్రేలియా ఇవ్వట్లేదు. మన ఇండియా హోస్ట్ కంట్రీగా ఉంది. 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్కు హోస్ట్ కంట్రీగా ఎవరున్నారు? ఇండియా ఉంది. కాబట్టి ఆప్షన్ 3 సరికానిది. ఆప్షన్ 1 సరైంది, ఆప్షన్ 2 సరైంది, ఆప్షన్ 3 సరికానిది. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మొత్తంగా భారత్ 39 పథకాలు సాధించగా ఇందులో 13 స్వర్ణ పథకాలు, 17 వచ్చేసి రజత పథకాలు, 9 వచ్చేసి కాంస్య పథకాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 13 స్వర్ణ పథకాలు ఉంటే 17 రజత పథకాలు, 9 వచ్చేసి కాంస్య పథకాలు ఉన్నాయి. 39 పథకాలతో భారత్ ఈ కామన్వెల్త్ గేమ్స్లో 4వ స్థానంలో నిలిచింది. మరి ఫస్ట్ ప్లేస్లో నిలిచిన కంట్రీ ఏదంటే ఆస్ట్రేలియా మొదటి స్థానం నిలిచింది. మొత్తంగా 171 పథకాలను గెలుచుకుంది ఆస్ట్రేలియా. అదేవిధంగా రెండో స్థానంలో ఇంగ్లాండ్ ఉంది. ఇంగ్లాండు 110 పథకాలతో రెండో స్థానం నిలిస్తే, మూడో స్థానంలో కెనడా నిలిచింది. కెనడా వచ్చేసి మనకు 62 పథకాలు సాధించింది. ఆ తర్వాత 5వ స్థానంలో న్యూజిలాండ్ ఉంది. 4వ స్థానంలో మన భారత్ ఉంది. ఓకేనా. ఇది ఎక్కడ జరిగిందని అడగవచ్చు. కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరిగాయి. ఈ కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరగగా ఇవి ఎన్నో ఎడిషన్ అంటే 23వ ఎడిషన్, 23rd ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్ అనమాట. 24th ఎడిషన్ మన ఇండియాలో. ఎక్కడ జరగబోతున్నాయి మరి ఇండియాలో అంటే అహ్మదాబాద్లో జరగబోతున్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా 2030కి సంబంధించిన కామన్వెల్త్ గేమ్స్ అయితే జరగనున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పర్యావరణ పనితీరు సూచిక 2026లో భారతదేశం ర్యాంక్ ఎంత? సో రీసెంట్గా పర్యావరణ పనితీరు సూచిక విడుదలైంది. సో దీంట్లో భారతదేశం ఎంత ర్యాంకును సాధించిందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 172వ స్థానం, ఆప్షన్ 2 173వ స్థానం, ఆప్షన్ 3 176వ స్థానం, ఆప్షన్ 4 178వ స్థానం. రీసెంట్గా పర్యావరణ పనితీరు సూచిక విడుదలవ్వగా ఈ సూచికలో భారత్ 176వ స్థానం నిలిచింది. 176th ప్లేస్లో నిలిచింది భారత్ పర్యావరణ పనితీరు సూచికలో. ఇది అట్టడుగు నుంచి మనకు రెండో స్థానం. మొత్తంగా 177 దేశాలకు మనకు ఈ ర్యాంకింగ్ ఇస్తే భారత్ అట్టడుగు స్థానం ఉంచింది అనమాట. అట్టడుగు స్థానంలో ఉంది. 177 దేశాలకు ర్యాంకింగ్ ఇస్తే 176వ స్థానం ఇచ్చింది. చిట్ట చివరి నుంచి రెండో స్థానం ఇచ్చింది. ఇక చిట్ట చివరన చూసుకున్నట్టయితే లావోస్ ఉంది. 177వ స్థానంలో లావోస్ ఉంది. మరి మొదటి స్థానంలో ఏ దేశాలు ఉన్నాయి అంటే ఫస్ట్ ప్లేస్లో మనకు ఎస్తోనియా ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఎస్తోనియా, సెకండ్ ప్లేస్లో లగ్జెంబర్గ్, థర్డ్ ప్లేస్లో యూకే ఉన్నాయి. ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేస్లో ఎస్తోనియా, సెకండ్ ప్లేస్లో లగ్జెంబర్గ్, థర్డ్ ప్లేస్లో యునైటెడ్ కింగ్డమ్ ఉంది. అయితే 2024లో ఇదే లాస్ట్ టైం విడుదలైన పర్యావరణ పనితీరు సూచికలో భారత్ అప్పుడు ఎంత ఉంది ర్యాంక్ అంటే 176లో ఉంది. కానీ అప్పుడు 180 కంట్రీస్ ఉండేవి. 180 కంట్రీస్కి ఇస్తే 176 ప్లేస్లో ఉంటే ఇప్పుడు 177 కంట్రీస్కి ఇస్తే మళ్ళీ 176 ర్యాంక్లోనే భారత్ నిలిచింది. అట్టడుగు స్థానంలో నిలిచింది పర్యావరణ పనితీరు సూచికలో. ఇంపార్టెంట్. గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో భారతదేశానికి మొదటిసారిగా స్వర్ణ పథకాలను అందించిన 2 భారతీయ క్రీడాకారులు ఎవరు? సో తొలిసారిగా భారత్ జూడో విభాగంలో స్వర్ణ పథకాలను గెలుచుకుంది కామన్వెల్త్ గేమ్స్లో. ఈ స్వర్ణ పథకాలను ఏ ప్లేయర్స్ గెలుచుకున్నారంటున్నారు? అస్మితా దే, అదేవిధంగా హర్షి సింగ్. అస్మితా దే మహిళల విభాగంలో, జూడోలో మహిళల విభాగంలో స్వర్ణ పథకం గెలుచుకుంటే హర్షి సింగ్ పురుషుల విభాగంలో జూడోలో స్వర్ణ పథకం గెలుచుకున్నాడు. మొదటిసారిగా ఇప్పటివరకు ఏ కామన్వెల్త్ గేమ్స్లో కూడా మన భారత్ జూడోలో స్వర్ణ పథకాన్ని గెలుచుకోలేకపోగా తొలిసారిగా అస్మితా దే, హర్షి సింగ్లు మనకు ఈ జూడోలో స్వర్ణ పథకాన్ని అందించారు మన ఇండియాకు. ఇంపార్టెంట్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ అంటాం పథకాన్ని మరి ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆగస్టులో ఆమోదం తెలిపింది. సో ఏదైతే మనకి పిఎం కిసాన్ పథకం ఉందో సో దీన్ని కొనసాగిస్తూ అంటే ఎక్స్టెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఎన్ని సంవత్సరాల పాటు మనకు ఎక్స్టెండ్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 2 సంవత్సరాలు, ఆప్షన్ 2 3 సంవత్సరాలు, ఆప్షన్ 3 4 సంవత్సరాలు, ఆప్షన్ 4 5 సంవత్సరాలు. సో తాజాగా కేంద్ర మంత్రివర్గం పిఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే 2031 వరకు ఈ పథకం కొనసాగుతుంది పిఎం కిసాన్ పథకం. సో 6,000 రైతుల ఖాతాలు అయితే వేయడం జరుగుతుంది 3 విడతలుగా. ఇదే మనకు పిఎం కిసాన్ పథకం అనమాట. సో ఎప్పుడు ప్రారంభించారు దీని అంటే 2019 24 ఫిబ్రవరి 24వ తేదీన దీన్ని ప్రారంభించారు 2019లో. ఇంపార్టెంట్ ఓకేనా. దాదాపుగా 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మనకు. మరొక 5 ఇయర్స్ దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2031 వరకు పిఎం కిసాన్ అనేది పథకం అనేది కొనసాగబోతుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2026లో జరిగిన 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పురుషుల టీం ఫైనల్లో ఏ దేశాన్ని ఓడించి టైటిల్ని గెలుచుకుంది. సో మనకు ఢిల్లీ వేదికగా జరిగాయి ఈ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లు అనమాట. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లు ఢిల్లీ వేదికగా జరిగాయి. గ్లాస్గో అనుకోవద్దు, ఇవి మనకు ఢిల్లీ వేదికగా జరిగాయి అనమాట. సో మనకు అక్కడ ఈ టేబుల్ టెన్నిస్ అనేది అక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఢిల్లీ వేదికగా జరిగిన దాంట్లో పురుషుల టీం అనేది ఫైనల్లో గెలిచింది. ఏ దేశాన్ని ఓడించి గెలిచిందంటే మలేషియాని ఓడించి గెలిచింది. మలేషియా టీంను ఓడించి భారత పురుషుల టీం టేబుల్ టెన్నిస్లో మనకు టైటిల్ని గెలుచుకుంది. అదేవిధంగా మహిళల టీం కూడా ఫైనల్లో గెలిచింది మలేషియా టీం పైనే. ఇంపార్టెంట్. ఎక్కడ జరిగాయి? న్యూఢిల్లీ వేదికగా జరిగాయి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2026లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సో రీసెంట్గా మనకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు తొలి డీజీ డైరెక్టర్ జనరల్ అయితే ఒక రావడం జరిగింది, మహిళ అనమాట. సో తొలిసారిగా మహిళ డీజీ అయ్యారు. సో ఎవరని అడుగుతున్నారు? ఆప్షన్ 1 మీరా జోషి, ఆప్షన్ 2 రుక్మిణి దేవి, ఆప్షన్ 3 అంజు శర్మ, ఆప్షన్ 4 వర్ష అశోక్ అగ్లావే. సో జియోలాజికల్ సర్వేకు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా వర్ష అశోక్ అగ్లావే గారు అపాయింట్ అయ్యారు. వర్ష అశోక్ అగ్లావే గారు దేనికి? జిఎస్ఐకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ 2026లో కాస్పర్ విక్రమ్ సారాభాయ్ పథకాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? సో మనకు కాస్పర్ సంస్థ ఇస్రో కలిసి సంయుక్తంగా విక్రమ్ సారాభాయ్ పథకాన్ని అయితే ఇస్తుంటారు శాస్త్రవేత్తలకు ప్రోత్సాహకంగా. దీనిలో భాగంగా 2026 సంవత్సరానికి సంబంధించి ఈ విక్రమ్ సారాభాయ్ పథకాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? సో ఇప్పటివరకు మన ఇండియా ఉమెన్ సైంటిస్ట్ ఎవరు కూడా ఈ విక్రమ్ సారాభాయ్ పథకాన్ని అందుకోలేదు. సో దీన్ని అందుకున్న తొలి మహిళగా అన్నపూర్ణి సుబ్రమణ్యం ఈ పథకాన్ని అందుకున్న తొలి మహిళగా నిలిచారు, తొలి మహిళా శాస్త్రవేత్తగా నిలిచారు విక్రమ్ సారాభాయ్ పథకాన్ని. దీన్ని ఎవరిస్తున్నారంటే కాస్పర్, అదేవిధంగా ఇస్రో సంయుక్తంగా ఈ పథకాన్ని ఇస్తుంటాయి ప్రతి ఏడాది కూడా. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2026 ఆగస్టు 1న నావికాదళ ఉప అధిపతిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సో ఆగస్టు 1న నావికాదళ ఉప అధిపతిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ గారు ఈ నావికాదళ ఉప అధిపతిగా బాధ్యతలు అయితే స్వీకరించారు. ఏఎన్ ప్రమోద్ గారు నావికాదళ ఉపాధిపతిగా బాధ్యతలు అయితే స్వీకరించారు. ఇంపార్టెంట్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ సంవత్సరం నాటికి 100 కోట్ల మందిని 5G సేవలకు అనుసంధానించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. సో 5G సేవలు అయితే ఉన్నాయో వీటిని 100 కోట్ల మంది యూజర్లకు 100 కోట్ల మందిని అనుసంధానించే విధంగా భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎప్పటి వరకు అంటే 2030 వరకు 2030 వరకు 5G సేవలు అయితే ఉంటాయో 5G సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని 100 కోట్లకు చేర్చాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది 2030 వరకు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏమిటి? 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ యొక్క థీమ్ అంటే ఈ ఏడాదికి సంబంధించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనేది న్యూఢిల్లీ వేదికగా జరిగింది. సో దీని యొక్క థీమ్ ఏంటంటున్నారు? సరిహద్దులు లేని విస్తరణ,
సరిహద్దులు లేని విస్తరణ అనే థీమ్ తోటి ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనేది ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఉద్దేశపూర్వకంగా వందేమాతర గేయాన్ని అడ్డుకున్నా లేదా అంతరాయం కలిగిస్తే ఎటువంటి శిక్ష, ఎటువంటి జరిమానా ఉంటుందని అడుగుతున్నారు. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం జనగణమనకు సమానంగా వందేమాతరంకు చట్టపరంగా రక్షణ కల్పిస్తే బిల్లు తీసుకొచ్చింది. సో దీని ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఎవరైనా వందేమాతర గేయాన్ని అడ్డుకుంటే లేదన్నట్లయితే అంతరాయం కలిగిస్తే ఎటువంటి శిక్ష ఉంటుందంటే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేదన్నట్లయితే జరిమానా, లేదన్నట్లయితే ఈ 2 కూడా విధించడం జరుగుతుంది. ఏ విధంగా ఉంటుంది శిక్ష? 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, 3 years వరకు జైలు శిక్ష, లేదన్నట్లయితే జరిమానా ఉంటుంది, లేదన్నట్లయితే 2 కూడా విధించడానికి అవకాశం ఉంది ఈ బిల్లు ప్రకారం. ఇంపార్టెంట్, వందేమాతరం బిల్లు 2026 ప్రకారం వందేమాతర గేయాన్ని అడ్డుకోవడం, అంతరాయం కలిగించడం చట్టపరంగా నేరం అన్నమాట. 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా, లేదన్నట్లయితే 2 ఉంటాయి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆర్బీఐ తలసరి నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? రీసెంట్గా ఆర్బీఐ తలసరి ఆదాయం సంబంధించిన రిపోర్ట్ని అయితే విడుదల చేసింది. దీని ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం కర్ణాటక. ఎంత ఉంది తలసరి ఆదాయం కర్ణాటకది అంటే 4,33,320 రూపాయలుగా ఉంటే రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. ఇంపార్టెంట్, ఆర్బీఐ తలసరి ఆదాయ నివేదిక ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయంలో రెండో స్థానం ఇచ్చింది. ఎంత ఉంది తెలంగాణది అంటే 4,18,000 మనకు 931 రూపాయలు ఉంది. 4,18,931 రూపాయలుగా తలసరి ఆదాయం తెలంగాణది ఉంటే కర్ణాటకది 4,33,000 పైచిలుకు ఉంది. ఆ తర్వాత 3వ స్థానంలో తమిళనాడు, 4వ స్థానంలో గుజరాత్ ఉంటే 5వ స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం వచ్చేసరికి చూసుకున్నట్లయితే 2,94,507 రూపాయలుగా ఉందన్నమాట తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ది. ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ వన్, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు యొక్క అధికారిక థీమ్ ఏమిటి? సో మనకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అనేవి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు అయితే నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం. దీనిలో భాగంగా ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవాలకు సంబంధించిన థీమ్ ఏంటని అడుగుతున్నారు. ఇంపార్టెంట్, ప్రపంచ తల్లిపాల వారోత్సవాల థీమ్ వచ్చేసి ఈ ఏడాదికి జీవితంలో సుస్థిరమైన ఆరంభం కోసం తల్లిపాలు, పనిచేసే వాటిని బలోపేతం చేయండి. జీవితంలో సుస్థిరమైన ఆరంభం కోసం తల్లిపాలు, పనిచేసే వాటిని బలోపేతం చేయండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు ఎవ్రీ ఇయర్ కూడా నిర్వహిస్తుంటారు. ఇంపార్టెంట్, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ సవరణ బిల్లు ప్రకారం క్రింది వాటిలో ఏది సరైనది? సో మనకు ఇటీవల చూసుకున్నట్లయితే పేపర్ లీకేజీలకు సంబంధించి ఒక బిల్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో దీనికి సంబంధించి ఏది సరైనది అంటున్నారు. ఆప్షన్ ఏ సరైనది. వ్యవస్థీకృత పరీక్షలకు సంబంధించి నేరాలకు విధించే గరిష్ట జరిమానాను 10 కోట్లకు పెంచారు. సో వ్యవస్థీకృత పరీక్షలకు సంబంధించిన నేరాలు ఏవైతే ఉంటాయో వాటికి విధించే జరిమానాను 10 కోట్లకైతే పెంచడం జరిగింది. ఇంపార్టెంట్, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ బిల్లు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు ఏర్పాటు వీలు కల్పిస్తుంది, ఓకేనా. ఇక్కడ మనకు సరైనది అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయడానికి వీలు కల్పిస్తుంది ఈ బిల్ అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ వైడ్ వెబ్ WWW అంటాం కదా మనం. సో దీన్ని టీమ్ బర్నర్స్లీ అయితే కనుగొనడం జరిగింది. సో ఆ కనుగొన్న దినోత్సవం ఏదైతుందో ఆగస్టు 1 అయితే దీన్ని కనుగొనడం జరిగింది టీమ్ బర్నర్స్లీ. సో దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవంగా ఆగస్టు 1 జరుపుకుంటాం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ డైరెక్టర్గా ఎవరిని నియమించింది? రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కు కొత్త డైరెక్టర్ని అయితే అపాయింట్ చేసింది. ఎవరిని అపాయింట్ చేసింది అని అడుగుతున్నారు. సత్యపాల్ కుమార్ గారిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ విభాగానికి డైరెక్టర్గా నియమించింది? ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కు డైరెక్టర్గా నియమించింది.
ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి టెలికాం తయారీ జోన్ ఏ నగరంలో స్థాపించబడుతుంది? ఇంపార్టెంట్, మన భారతదేశంలో మొదటిసారిగా టెలికాం తయారీ జోన్ అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట. సో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 గ్వాలియర్, ఆప్షన్ 2 ఇండోర్, ఆప్షన్ 3 భోపాల్, ఆప్షన్ 4 జబల్పూర్. భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి టెలికాం తయారీ జోన్ను గ్వాలియర్లో ఏర్పాటు చేయబోతున్నారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఏం ఏర్పాటు చేయబోతున్నారు? మొట్టమొదటి టెలికాం తయారీ జోన్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పంచాయతీ సొంత వనరుల ఆదాయం యొక్క సమగ్ర నిర్వహణ కోసం భారతదేశపు మొట్టమొదటి ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేమిటి? సో మనకు ఏవైతే ఈ పంచాయతీలు ఉంటాయో, గ్రామ పంచాయతీలు ఉంటాయో వాటి యొక్క వనరుల సమగ్ర నిర్వహణ కోసం ఇటీవల ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని అయితే తీసుకొచ్చారు. దాని పేరేమిటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్, ఆప్షన్ 2 పంచాయత్ దర్పణ్ పోర్టల్, ఆప్షన్ 3 సమర్థ పంచాయత్ పోర్టల్, ఆప్షన్ 4 గ్రామ్ శక్తి పోర్టల్. పంచాయతీ సొంత వనరుల ఆదాయం ఏదైతుందో దాని యొక్క సమగ్ర నిర్వహణ కోసం ఇటీవల భారతదేశానికి సంబంధించిన ఏకీకృత డిజిటల్ సర్వీస్ ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే సమర్థ పంచాయత్ పోర్టల్. సమర్థ పంచాయతీ పోర్టల్ అయితే తీసుకురావడం జరిగింది పంచాయతీ యొక్క వనరుల ఆదాయం యొక్క సమగ్ర నిర్వహణ కోసం, మెయింటెనెన్స్ కోసం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మహిళా రైతుల సాధికారత కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించిన భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఏది? సో మహిళా రైతులు ఎవరైతే ఉంటారో వారి సాధికారత కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని భారతదేశంలోని ఒక రాష్ట్రం అయితే రూపొందించింది. ఆ రాష్ట్రం ఏంటంటున్నారు. ఆప్షన్ 1 కర్ణాటక, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 రాజస్థాన్. సో మహిళా రైతులు ఎవరైతే ఉంటారో వారి సాధికారత కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రం మహారాష్ట్ర. మహిళా రైతులు ఎవరైతే ఉంటారో వారి సాధికారత కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని అయితే రూపొందించింది. ఇది మనకు భారతదేశంలోని మొదటి రాష్ట్రం అనమాట. ఈ విధంగా మహిళా రైతుల సాధికారత కోసం చట్టాన్ని రూపొందించిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ $850 మిలియన్ లోన్ను పిఎం సూర్య గారి కోసం అయితే కేటాయించడం జరిగింది. ఓకేనా, ఇవ్వడం జరిగింది రీసెంట్గా. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన పితోరా పెయింటింగ్ ప్రధానంగా ఏ రాష్ట్రానికి సంబంధించిన సంప్రదాయ గిరిజన కళారూపం? సో రీసెంట్గా మనకు పితోరా పెయింటింగ్స్ అయితే జిఐ ట్యాగ్ను పొందడం జరిగింది. ఇవి ఏ రాష్ట్రానికి సంబంధించిన సాంప్రదాయ గిరిజన కళారూపం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 మధ్యప్రదేశ్, ఆప్షన్ 4 మహారాష్ట్ర. సో రీసెంట్గా పితోరా పెయింటింగ్ జిఐ ట్యాగ్ను పొందింది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన సాంప్రదాయ గిరిజన కళారూపం అంటే గుజరాత్కి సంబంధించింది. గుజరాత్కి సంబంధించిన మనకు కళారూపం అనమాట పితోరా పెయింటింగ్స్ అనేది. దీనికి ఇటీవల రీసెంట్గా జిఐ ట్యాగ్ అయితే రావడం జరిగింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ అయితే రావడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.